హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మన కుకింగ్లో ఎగ్ పకోడా చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసుకుని 3 ఎగ్స్ తీసుకుని ఎగ్స్ బాయిల్ చేసుకుందాం. ఎగ్స్ ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు శనగపిండి, 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఉల్లిపాయ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకుందాం. గరం మసాలా ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. దీనికి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టుకు బదులుగా అల్లం పౌడర్, వెల్లుల్లి పౌడర్ ఉన్నా సరే వేసుకోవచ్చు. పిండిని లంప్స్ లేకుండా బాగా కలుపుకుందాం. ఉడికించిన ఎగ్స్ చల్లారిన తర్వాత వాటి షెల్ తీసి కట్ చేసుకుందాం. ఒక ఎగ్ని 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఎగ్ పకోడా కాబట్టి ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ఎగ్స్ ని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక పాన్ లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని ఎగ్ పీసెస్ ని శనగపిండిలో బాగా ముంచి మరిగిన నూనెలో ఒకటి వేసుకుందాం. ఒకవైపు ఉడికిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా వేగిన తర్వాత తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో పెట్టుకుందాం. చాలా సింపుల్గా టేస్టీ ఎగ్ పకోడా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.